క్షణక్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూన్ 4 ఫలితాలపై అందరిలో ఉత్కంఠ. గెలుపుపై టీడీపీ వైకాపా ఎవరి ధీమా వారిదే. వైకాపా ఓడితే ఆ పార్టీ ఇక భూస్థాపితమే. టీడీపీ ఓడితే క్యాడర్ మాత్రమే మిగులుతోంది. జనసేన ఓడితే ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. తేల్చి చెబుతున్న రాజకీయ విశ్లేషకులు. టారెత్తిస్తున్న నేతల భవితవ్యం. అన్నమయ్య జిల్లాలో ఎవరిది పై చెయ్యి? పీలేరులో నల్లారి గెలుపు పక్కానా? తమ్మళ్లపల్లె మదనపల్లె వైసీపీ ఖాతాల్లోకేనా? రాయచోటి రాజంపేట రైల్వే కోడూరులో హోరాహోరీ తప్పదా? జూన్ 4న పిఠాపురంలో పెద్ద పండగ. పొట్టేళ్లు తెగుతాయో మేకలే లెగుస్తాయో మా దేవుడు అడుగు పెడుతున్నాడంటూ అభిమానులు. అభిమానంతో ఓట్లు వేయడం చూసి చాలా ఏళ్లైందంటున్న పెద్దలు. పవన్ కళ్యాణ్ మెజార్టీ రికార్డు సృష్టించడం ఖాయమంటున్న జన సైనికులు. ఇక డీటెయిల్స్ చూస్తే జూన్ 4వ తేదీన మాకు పెద్ద పండుగ అని అంటున్నారు పిఠాపురం వాసులు. ఆ రోజున మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు అని వారు అంటున్నారు. ఆ రోజున మా ఊరికి పెద్ద పండుగే. మేకలు లెగుస్తాయో కోళ్లు లెగుస్తాయో తెలియదు. ఆ రోజు మాకు పండుగే. మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు అని పిఠాపురం ఓటర్లు ఉంటారు. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అధికార వైకాపా తరఫున వంగ గీత పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులో వార్ వన్ సైడ్ అన్నట్టుగా పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 2.30 లక్షల ఓట్లకు గాను 2.10 లక్షల ఓట్ల వరకు పోలయ్యాయి. వీటిలో 80 నుంచి 90% ఓట్లు ఒక్క పవన్ కు పడినట్టు పిఠాపురం వాసులు చెబుతున్నారు. పైగా తమ జీవిత కాలంలో అభిమానంతో ఓటు వేయడం అనేది మేం పుట్టాక ఎన్నడూ చూడలేదని పలు ఎన్నికల్లో ఓట్లు వేసిన పెద్దలు చెబుతూ ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో ఆ సీన్ చూశామని వారు గంటపదంగా చెప్తున్నారు. అది కూడా మా దేవుడు పవన్ కోసం ఓటు వేశామని చెప్పారు. పిఠాపురం ప్రజలు చెప్తున్నట్టు ప్రజలంతా పవన్ కు ఓటు వేస్తే మాత్రం ఆయనకు వచ్చే మెజార్టీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రికార్డుల పుట్టల్లోకి ఎక్కనుంది. తారెత్తిస్తున్న ఎన్నికల ఫలితాల ఉత్కంఠ. అన్నమయ్య జిల్లాలో పై చెయ్యి ఎవరిది? వైసీపీదా? ఎన్డీఏ కూటమిదా? పీలేరులో నల్లారిదే. రాజంపేట రాయచోటి రైల్వే కోడూరులో హోరాహోరీ. తమ్మళ్లపల్లె మదనపల్లెలో వైసీపీ పక్కానా? 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. పోలింగ్ వరవడిని పరిశీలించి పోటీలో ఉన్న రాజకీయ పార్టీల బలాబలాలు, ఆ పార్టీ నాయకులతో పాటు పోటీ చేసే అభ్యర్థులు విజయావకాశాలను విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. గత ఎన్నికల కంటే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవడంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చడం కష్టతరంగా మారింది. అయినా సరే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, ఎన్డీఏ కూటమి పోలింగ్ తర్వాత మేకపోతూ గాంభీర్యాలను ప్రదర్శిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా విజయం తమదేనంటూ విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పదే పదే చెబుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రతి కుటుంబానికి మేలు చేశారని, మేలు పొందిన వారు ఆయనకు ఓటు వేసి ఉంటారని వారందరూ నమ్ముతున్నారు. ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలో అంటున్నాయి. సంక్షేమ పథకాలు పాట పాడుతున్న వైసీపీ అభివృద్ధి మర్చిపోయింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు. ఉద్యోగులను అనేక కష్టాల పాలు చేసింది. ఇలా అన్ని వర్గాల ప్రజలు వైకాపా పాలనలో పడరాని పాటలు పడ్డారు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం గూడుగట్టుకున్నాయి. అది ఎన్నికల్లో కనబడింది. మంచి పాలన చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు నమ్మారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని కాపాడాలంటే కూటమి అధికారంలోకి రావాలని చదువుకున్న వారు బలంగా నిశ్చయించుకున్నారు. అందుకే మాకు తప్ప మరొకరికి అధికారం రావడం సాధ్యం కాని పని అంటున్నారు టీడీపీ నేత్రి. వైసీపీ శ్రేణులు అధికారం మాదంటే మాదంటూ టీడీపీ కూటమి, వైసీపీ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లాలో మెజార్టీ సీట్లు మావే అంటూ అధికార వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లు వైసీపీకే దక్కుతాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో అన్నమయ్య జిల్లాలో కూడా ఆ 4 స్థానాలను కైవసం చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అందులో తమ్మళ్లపల్లి, మదనపల్లి వైసీపీకి దక్కుతాయని, రాయచోటి, రాజంపేట రైల్వే కోడూరులలో పోటీగా ఉన్న అవి కూడా వైసీపీకే దక్కుతాయని వైసీపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లాలో పీలేరు టీడీపీ, రాయచోటి, రాజంపేటలో ఏదో ఒకటి ఎన్డీఏ కూటమికి దక్కుతుందని, అన్నమయ్య జిల్లాలో ఎన్డీఏ కూటమి ఆ విధంగా బలం చాటుకుంటుందని ఆ పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే రాయలసీమ జిల్లాలో ఎన్డీఏ కూటమి, వైసీపీ పోటాపోటీగా ఉన్న వైసీపీకి అధిక స్థానాలు దక్కుతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో వైసీపీ, ఎన్డీఏ కూటమి పోటాపోటీగా నిలుస్తాయని కొందరు చెబుతున్నారు.
మానవత్వం చాటుకున్న రిపోర్టర్ నవాజ్ షరీఫ్. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది, బాధ్యతాయుతమైనది. నిరంతరం తన వృత్తిలో సతమతమవుతూ సాగే జర్నలిస్ట్ సామాజిక రుగ్మతలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఆపదలో ఉన్న ఓ నిండు గర్భిణికి రక్తదానం చేసిన జర్నలిస్ట్ షరీఫ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒకవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులాగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ రాయచోటిలో రిపోర్టర్గా పనిచేస్తున్న నవాజ్ షరీఫ్ మానవత్వాన్ని కూడా చాటుకున్నారు. జర్నలిజమే కాకుండా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళ్తే పట్నంలోని శ్రీవల్లి ఆసుపత్రిలో కొత్తపల్లి ప్రాంతానికి చెందిన గర్భిణీ స్త్రీకి ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు చరవాణి ద్వారా ఆయన్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన షరీఫ్ తనది కూడా ఏ పాజిటివ్ రక్తం కావడంతో వెంటనే దీపా బ్లడ్ బ్యాంక్ ద్వారా గర్భిణీ కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్న రిపోర్టర్ షరీఫ్ను అభినందించారు. మదనపల్లెలో కౌంటింగ్ ముగిసేది అక్కడే. రూరల్ మండలం మేకలవాండ్లపల్లె బూత్ నుండి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు రామసముద్రం మండలం మూగవాడి పోలింగ్ బూత్ ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మదనపల్లి నియోజకవర్గంలో 2,66,590 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 2,02,247 మంది ఓట్లు వేశారు. ఇందులో ముందుగా మదనపల్లి మండలం మేకలవాండ్లపల్లె ఈవీఎం సిల్ ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రూరల్ మండలం పూర్తయిన తర్వాత మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం నిమ్మనపల్లె మండలం ఓట్లను కౌంట్ చేస్తారు. చివరగా రామసముద్రం మండలం మూగవాడి పోలింగ్ కేంద్రం ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ వైసీపీ నుంచి నిసర్ అహ్మద్, టీడీపీ నుంచి షాజహాన్ బాషా బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కన్ను ఫలితాలపైనే ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఎవరు గెలిచి ఎవరు ఓడితే వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న చర్చ జరుగుతోంది. చాలా మంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది, కాదు వైసీపీ మరోసారి అధికారాన్ని చేపడుతుందని మరికొంతమంది బెట్టింగ్లు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీని ఓ అంశం వెంటాడుతుంది. ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ భూస్థాపితం కావడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం జగన్ పనితీరు అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేలను మారుస్తాడని, అసలు ఎమ్మెల్యేలను నమ్మబోడని, అలాంటి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటం కష్టమే అంటున్నారు. వైసీపీ పార్టీ ఓడిపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న పరిణామాలు చవి చూస్తుందని అంటున్నారు. పదవులు అనుభవించిన నేతలు కూడా పార్టీ మారతారని స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి ఓడిపోతే ఆ పార్టీ ప్రతిపక్ష హోదాల్లో కూడా ఉండే ఛాన్స్ ఉండబోదని చెబుతున్నారు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆ పార్టీకి కార్యకర్తలు మాత్రమే మిగులుతారని వెల్లడిస్తున్నారు. ఇక మూడవ పార్టీ జనసేన, ఈ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ మొత్తం మూతపడడం గ్యారంటీ అంటున్నారు. ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండేందుకు నేతలు ఎవరు ఒప్పుకోవడం లేదని, సంవత్సరాలు గడిచిన అధికారం రాకపోతే ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని అంటున్నారు. ఖచ్చితంగా అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి దగ్గరికి జనసేన నేతలు వెళ్తానని చెబుతున్నారు. మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు ఈ 3 పార్టీలకు గండంగా మారాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే గోల్డెన్ వీసాను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంలో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డిటిసి చైర్మన్ మహ్మద్ ఖలీఫ్ ఆల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని ప్రత్యేకంగా సత్కరించేందుకు యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తోంది. 2019లో యుఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వీసా కాలపరిమి 10 ఏళ్లు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ అరుదైన వీసా పొందిన అనంతరం రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. యుఏఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. వీసా విధి విధానాలను నిర్వహించినందుకు లూలు గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లెలో దివ్యాంగుల కోవెలగా ఖ్యాతి చెందిన వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ స్క్రీజోఫ్రీనియా డేను ఘనంగా నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ ఆదేశాల మేరకు వరల్డ్ స్క్రీజోఫ్రీనియా డే మే 24న జరుపుకుంటున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ముఖ్య అతిథులైన వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారిని వెలుగు సిబ్బంది స్వీటీ వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిబ్బంది స్వీటీ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ ఆదేశాల మేరకు వరల్డ్ స్కీజోఫ్రీనియా డే మే 24న జరుపుకుంటున్నామని తెలిపారు. సిబ్బంది సిల్వర్ కలర్ రిబ్బన్ను ధరించి ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను చాటారు. స్కీజోఫ్రీనియా అనేది ఒక మానసిక రుగ్మతని, ఈ రుగ్మత బారిన పడిన వ్యక్తులు ఎక్కువ కాలం భ్రమలు మరియు భ్రాంతుల మధ్యన గడిపేస్తారని, చివరగా తమ ప్రాణాలకు హాని కలిగించుకుంటున్నారని తెలిపారు. భావితరాలకు మరియు ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం చాలా అవసరమని, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని తెలిపారు. ధ్యానము, ప్రార్థన, మానసికంగా దృఢంగా ఉండడం, ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండడం వంటివి చేయాలని కోరారు. తదుపరి కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ వాతావరణంలో మనమందరం ఉండాలని కోరారు. అనుమానాలు, భ్రమల్లో ఉంటూ చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని అధిగమిస్తూ మనం ముందుకు పోవాలన్నారు. ఈ స్కిజోఫ్రీనియా అనే రుగ్మతకు ఇప్పుడు మంచి ఔషధాలు కనుగొన్నారన్నారు. రుగ్మత బారిన పడిన వ్యక్తులకే కాకుండా ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం కొరకు సైకాలజిస్ట్, కౌన్సిలింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సిబ్బంది మరియు చిన్నారులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.